ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? నిన్న మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకొని మనం రేపటి గురించి అంటే సోమవారం లెవెల్స్ గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ 124 పాయింట్స్ డ్రాప్ అయ్యి 26,068 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 480 పాయింట్స్ డ్రాప్ అయ్యి 58,867 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెస్ 400 పాయింట్స్ డ్రాప్ అయ్యి 85,231 దగ్గర క్లోజ్ అయింది. మళ్ళీ మనం మొన్న వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే మార్కెట్లు పెరుగుతాయి ఇక్కడ నుంచి అనుకున్నాం కదా, కానీ మళ్ళీ మార్కెట్ పడిపోయిందండి. దీనికి గల కారణం ఏందో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే యుఎస్ జాబ్ డేటా వచ్చిందండి గురువారం రోజు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే 50,000, కానీ అది 1,20,000 వచ్చిందండి. అంటే ఇది పాజిటివే, మార్కెట్ పెరగాలి. 50,000కి 50,000 మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాంటిది డబుల్ కంటే కొంచెం ఎక్కువ నచ్చింది, 20,000 ఎక్కువ వచ్చినాయి, 1,20,000. అయినా కూడా మార్కెట్ ఎందుకు పడిపోయిందంటే ఈ జాబ్స్ డాటా అనేది సెప్టెంబర్ది అండి. అక్టోబర్ది వదిలిపెట్టాను నేను మొన్న వీడియోలో, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. వీళ్ళు అక్టోబర్ది ఇన్ఫ్లేషన్ డాటా ఇవ్వనంటున్నారు. కంప్లీట్ అక్టోబర్ సంబంధించిన జాబ్ డాటా కానీ ఇన్ఫ్లేషన్ డాటా కానీ ఏది ఇవ్వనని యుఎస్ వాళ్ళు అఫీషియల్స్ చెప్తున్నారని చెప్పాం కదా. అదే వీళ్ళు అక్టోబర్ది ఇవ్వరట, వీళ్ళ సెప్టెంబర్ది ఒకటే జాబ్ డేటా ఇచ్చారు. సెప్టెంబర్ది జాబ్ డేటా, అది జాబ్ డేటా ఇచ్చారు. సెప్టెంబర్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఇవ్వరట. సో సెప్టెంబర్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఇవ్వకుంటే పావెల్ గారు దేని చూసి రేట్ కట్ చేస్తారు? కట్ చేయరు కదా. అతనికి అతని దగ్గర అన్ని పర్ఫెక్ట్ డేటా ఉంటేనే దాన్ని చూసి రేట్ కట్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తాడు. అసలే అక్కడ ఉన్నది పావెల్. ట్రంప్ మాట కూడా వినట్లేదు. రీసెంట్గా ట్రంప్ కూడా అన్నాడు, వీడిని పీకి పడేస్తే అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడితే, ఒక స్కాట్ బెస్నెట్ సంథింగ్ ఎవరో ఉన్నారు, ఆయన అన్నాడట, సార్ ఇంకో 3 నెలలు అయితే వెళ్ళిపోయేటోటి మనకు గొడవ ఎందుకు సార్, సప్పుడే ఊరుకుండండి అని చెప్పి అన్నాడంట. దానికి ఊరుకున్నాడంట. ఇప్పుడు ఎలాగో రేట్ కట్ ఉండదని మార్కెట్ ఫిక్స్ అయిపోయింది. సో రేట్ కట్ ఉండదని తెలిసిన వెంటనే మొన్న మార్కెట్లు నైట్ ఏ రోజు అండి, ఇది థర్స్డే రోజు అమెరికా, ఇది నాస్డాక్ అండి, 5% దగ్గరగా మార్కెట్ పడిపోయిందండి. ఎందుకు ఇంతలా పడిపోయింది అంటే ఆ చిన్నదానికి రేట్ కట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది నెగిటివ్ న్యూసే. కానీ పడితే ఇంతలా 5% పడాల్సిన అవసరం ఏముంది? మార్కెట్ పడిపోతే 1% ఆ 2%, లాస్ట్ పడితే 3%, మరీ 5% ఎందుకు పడిపోయిందంటే వీళ్ళ మార్కెట్లన్నీ ఓవర్ ఎక్స్పెన్సివ్లో ఉన్నాయండి. అంటే ఓవర్ ఎక్స్పెన్సివ్ అంటే వీళ్ళ మార్కెట్ అసలు పెరగాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగింది. ఎందుకు ఎక్కువ పెరిగింది? ఏఐ వల్ల ఎక్కువగా పెరిగింది. అందుకోసమే చూడండి, వీళ్ళది ఇప్పుడు ఉండాల్సినది ఎక్కడ అంటే 21 ఈ రేంజ్లో ఉండాలి, 21,000 రేంజ్లో ఉండాలి. కానీ ఎంతలా పెరిగిందని 24,000 పెరిగింది, 3,000 ఎక్కువ పెరిగింది. మళ్ళీ అక్కడికే వచ్చింది అనుకోండి. 22 ఈ లో ఎంత అండి, 21,899. అంటే వీళ్ళు 21,000 రేంజ్లో ఉండాల్సిన వాళ్ళు ఓవర్ ఎక్స్పెన్సివ్ వల్ల మార్కెట్ పెరిగింది. అది కూడా ఏఐ వల్ల పెరిగింది. మనకి రీసెంట్గా ఏఐ బబుల్, ఆ బ్లాస్ట్, అది బ్లో అని చెప్పేసి మనం విన్నాం. సో దానివల్ల కూడా మార్కెట్ కొంచెం ఎప్పటి నుంచో ఉంది, ఇది పట్టించుకోలేదు. కానీ వీళ్ళు ఇన్ఫ్లేషన్ డేటా చెప్పట్లేదు. సో ఏదో ఉన్నది, ఇన్ఫ్లేషన్ డేటా చెప్తలేనంటే ఏదో ఉన్నదని అటు పావెల్ తోటి ఇటు మార్కెట్ కూడా అర్థం చేసుకొని అక్కడ అమెరికన్ మార్కెట్ పడిపోయినాయి, ఏషియా మార్కెట్లు కూడా పడిపోయినాయి. అన్నీ పడిపోయినాయి, కానీ మన ఒక ఇండియన్ మార్కెట్ మాత్రమే కొంచెం పాజిటివ్లో ఉందండి. అన్నీ పడిపోయినా కూడా మనది ఎందుకు పాజిటివ్లో ఉంది అంటే మన దగ్గర ఏఐ లేదు, మనది ఓవర్ ఎక్స్పెన్సివ్లో లేదు, మనది ఎఫ్ఐఎస్ తోటి పెరిగింది కాదు, కంటిన్యూ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఇవాళ కూడా మీరు చూస్తే 1,766 crores సెల్ చేశారండి ఎఫ్ఐఎస్. మీరు ఇక్కడ మొన్న థర్స్డే రోజు 283 బై చేశారు. వాళ్ళు బై చేస్తే తక్కువ బై చేస్తున్నారు, సెల్ చేస్తే ఎక్కువ సెల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత సెల్ చేశారు. అయ్యో, ఇక్కడ కూడా కొంచెం 1,581 బై చేశారు. ఇది ఇక్కడ ఇంకొంచెం వెనుకకి వెళ్తే వాళ్ళు ఎక్కడైనా సెల్ చేసే కనబడతారు. ఇక
49.68. బై చేస్తే తక్కువలో బై చేస్తున్నారు, సెల్ చేస్తే ఎక్కువలో సెల్ చేస్తున్నారు. ఇది 384, ఇదంతా సెల్లే. ఇదంతా 803. ఇంకా ఇదంతా 4114. ఇది చూడండి, వీళ్ళు ఇలా కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మన భాషలో మాట్లాడుకుంటే వాళ్ళు రూపాయి సెల్ చేస్తే 10 పైసా 15 పైసా బై చేస్తున్నారండి. సో దీనివల్ల మన మార్కెట్ అయితే పెరగలేదండి. మన మార్కెట్లు దేనివల్ల పెరిగినాయి? ఇంకోరు ఉన్నారండి, డిఐఎస్ అంటే ఎవరు? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరు? మన డబ్బుల వల్లనే మన మార్కెట్లు పెరుగుతున్నాయి. ఇది మన సొంతంగా వచ్చిందండి. ఈ 26,000 వరకు మనం ఇక్కడ నిలదొక్కున్నామంటే ఇది మన సొంత డబ్బులు, మన ఇండియన్ మార్కెట్ డబ్బులు ఇవి. వాళ్ళలాగా ఏదో బుడగలాగా గాలుదిన బెలూన్ లాగా కాదండి మన మార్కెట్. ఇది బెలూన్. అందుకోసమే ఏఐ బబుల్ అని అందుకోసం అంటున్నారు. మనది ఏఐ బబుల్ కాదండి. అసలు ఏఐ తోటి మనకు సంబంధం లేదు. దానివల్ల పెరిగిన మార్కెట్ కాదు. ఇంకా వీళ్ళు ఎఫ్ఐఎస్ 85% దగ్గరగా హోల్డ్ చేసి పెట్టారు. 85% అంటే అర్థం చేసుకోండి, 26,000 అంటే ఆల్మోస్ట్ 30,000 వరకు వెళ్ళినా పాపం లేదండి. 30,000 వరకు వెళ్ళినా మన మార్కెట్కి అంత ఇప్పుడు హెడ్జ్ ఉంది. 30,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ పెరగట్లేదు. ప్రతిసారి ఈ ఎఫ్ఐఎస్ కాలు బట్టి లాగుతున్నారండి. ఇక పెరుగుతుంది అనుకుంటున్నాం, అది పెరగట్లేదు. ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుందండి మన పరిస్థితి. మనం ఇదే విధంగా అనుకుంటాం ఎప్పుడో, పెరగదు, ఇంతే, ఇవాళ పెరిగిందా మళ్ళీ రేపు తగ్గుతుంది అనుకుంటా. అది చూసి ఏదో టైంకి మంచిగానే ఒక 1000 లేకుంటే 1,500 పాయింట్లు ఒకటే రోజు ఇస్తుంది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది మార్కెట్. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కూడా హోల్డ్ చేసి పెట్టుంచారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు బై చేసేది తెలియదు. మార్కెట్ అయితే పెరగడానికి ఉంది, కానీ ఇలా ఇంటర్నేషనల్గా వస్తున్న కొన్ని నెగిటివ్ వల్ల మన మార్కెట్ కొంచెం వెనక్కి లాగబడుతుంది. ఇప్పుడు ఇలా లాగింది కదా, ఇప్పుడు మన వాళ్ళు ఎంత బై చేశారంటే 3162. మన వాళ్ళే బై చేస్తున్నారు ఎక్కువ. మన వల్లనే మార్కెట్ కొంచెం స్టేబుల్గా ఉంది, మిల్లిమిల్లిగా పెరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇది ఇలా వస్తే నేను మొన్న 2 కాల్స్ ఇచ్చానండి. ఒకటి ఫెయిల్ అయింది. ఫస్ట్ ఏమని ఇచ్చానండి, మొన్నటిది చూస్తే 26,100 కాల్ బై చేయండి 160 మీద అని చెప్పాను. అది ఎక్కడ? ఇది 160 మీద. ఇక్కడ బై చేయమని చెప్పాను. టార్గెట్ ఏమో 175 ఇచ్చాను. 186 ఇచ్చాను అనుకుంటా, 188 ఇచ్చాను టార్గెట్. కానీ అది ఏమైంది, అక్కడ నుంచే రివర్స్ అయింది. ఎన్ని పాయింట్లు పెరిగిందండి? మహా అంటే నేను ఇచ్చిన దగ్గర నుంచి 8 పాయింట్స్ పెరిగింది. 8 పాయింట్స్ నుంచి రివర్స్ అయ్యింది, కంప్లీట్ రివర్స్ అయింది. మళ్ళీ ఒకసారి వచ్చింది అనుకో, ఇది వదిలేయండి. మళ్ళీ నేనేం చేశాను, వెంటనే కాదు, ఇది ఎన్నిటికి ఇచ్చాను నేను, మార్నింగ్ 9:20కి ఇస్తే మళ్ళీ నేను 10:15కి అంటే 1 అవర్ క్యాండిల్ తర్వాత 26,300 పుట్ బై చేయమన్నాను 232 మీద. ఇది 26,300 పుట్ చార్ట్. ఈ 232 మీద ఇది ఫస్ట్ టార్గెట్ 246 ఇచ్చిన, తర్వాత టార్గెట్ 258 ఇచ్చిన. రెండింటికి హిట్ అయినాయి. ఇంకా ఎక్కువనే వెళ్ళింది, కానీ మనం ఇచ్చిన టార్గెట్ మాత్రం హిట్ అయినాయి. అయితే ఇక్కడ మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దయచేసి స్టాప్ లాస్ పెట్టుకోండి. నా సబ్స్క్రైబరే ఒకరు నా బంధువు అవుతారు, అతను నేను చెప్పినట్టుగా కాల్ తీసుకున్నాడు, కాకపోతే స్టాప్ లాస్ పెట్టలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక్కోసారి స్టాప్ లాస్ ఇవ్వలేదు అనుకోండి, మీరే ఓన్గా ఒక 10 పాయింట్స్ పెట్టుకోండి. 10 పాయింట్స్ అంటే ఎంత లాస్? ఒకటే లాట్ తీసుకుంటారు కాబట్టి 750 రూపీస్ లాస్ అవుతారు. మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం. మనం ఎప్పుడైనా మార్కెట్కి 1% ఇవ్వాలి, మనం తీసుకుంటే మార్కెట్ నుంచి 2% తీసుకోవాలి. అదే నా స్ట్రాటజీ. మన స్టాప్ లాస్లు కూడా ఎక్కువ హిట్ కావండి. మనం ఒక 15-20 ట్రేడ్స్ ఇస్తే అందులో ఒక 5 స్టాప్ లాస్ హిట్ అవుతాయి, మిగతా 15 అని చెప్పాను. కానీ ఈ మధ్య 18 వరకు కూడా మనం సక్సెస్ రేట్ ఇచ్చుకున్నాం. 18 సక్సెస్ అవుతున్నాయి, 1-2 అలా స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి. అయినా కూడా మళ్ళీ మనం వేరే కాల్ ఇచ్చి దాన్ని హిట్ చేసుకొని లాస్ను కూడా రికవర్ చేసుకుంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్ననే అండి, ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మళ్ళీ ఇంకో కాల్ ఇచ్చుకున్నాం.
దీని ద్వారా మనం 1:2 రేషియో సాధించినాం మనం. సో అతను అలా చేయలేదు, కొంచెం బాగానే లాస్ అయ్యాడండి. నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను ఎగ్జిట్ కామని చెప్పాను. దయచేసి ఎవరు అలా చేయకండి. 10 పాయింట్స్ మీరు ఓన్గా పెట్టుకోండి. నేను ప్రతిసారి నేను అన్ని టార్గెట్ స్టాప్ లాస్ని ఇట్లా టైప్ చేసి చెప్పితే నేను ట్రేడ్ మిస్ అవుతాను, మీకు ట్రేడ్ ఇవ్వలేను నేను. సో మీరు ఇది మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. స్టాప్ లాస్ 10 పాయింట్స్ హిట్ అయితే మనకు లాస్ అయితే పెద్ద 750 రూపీస్, పెద్ద లాస్ కాదు. సరే మీకు ఇంకా నేను 10 అంటున్నాను కదా, ఇంకొక 5 పాయింట్స్ చూస్తా అంటే చూడొచ్చు. 5 పాయింట్స్ చూస్తే 15కి ఎంత అండి, 1125. అంటే ఒక 1000 లాస్ నేను చూడగలుగుతానంటే చూసుకోవచ్చు. అది మీ కెపాసిటీని బట్టి. నేనైతే 10 పాయింట్స్ సజెస్ట్ చేస్తాను. వీలైతే మీరు ఇంకో 5 పాయింట్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. సో దయచేసి ఈ విషయాన్ని చెప్పాలనుకుని చెప్పిన, ఇది మాత్రం మర్చిపోకండి. దీనివల్లనే మనం డబ్బులు ఓడగొట్టుకుంటాం. 2-3 రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఒక్క ట్రేడ్ తోటి మనం లాస్ అయిపోతాం. ఓకేనా? ఇంకా మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఇంకా అప్డేట్ కాలేదు. నిఫ్టీ 140 మైనస్లోనే ఉంది. ఇంకా నేను ఈ విధంగా సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఇస్తున్నాను కదా, ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఒకసారి నా టెలిగ్రామ్, ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అనుకోండి ఈ వీడియో, వాళ్ళకి చెప్తున్నాను నేను. కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఎంత వీలైతే అంత బ్యాక్ వెళ్ళి చూడండి. నా సక్సెస్ మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే, నమ్మకం అనిపిస్తేనే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ గ్రూపులలో ఎక్కువ షేర్ చేయండి. ఓకేనా? మార్కెట్లు అయితే ప్రస్తుతానికి అయితే సోసోగానే ఉన్నాయండి. మనం ప్రతిసారి పెరుగుతాయి అనుకున్నాం, ప్రతిసారి దిగుతుంది. ప్రస్తుతానికి అయితే ఆల్ టైమ్ హై వరకు వెళ్ళింది. ఇది ఎంత అండి ఆల్ టైమ్ హై? 26,246 వరకు వెళ్ళింది. ఇది 246 మీదకి వెళ్తే 500 వరకు ఈ మంత్లీ టార్గెట్ అవుతుందండి. చూద్దాం అది ఏమవుతుందో. ఈ ఎక్సెల్ షీట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలండి. ఎక్సెల్ షీట్లో ఏముంటుంది, ఎక్కడ ఏ ప్రీమియం ఎక్కడ దాటితే పై చేయాలి, ఎక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ సెకండ్ టార్గెట్ పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇది ఐటీఎం లెవెల్స్ అండి, క్లోజింగ్ సంబంధించినవి. ఇది నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి లభిస్తుంది అండి. ఇంకేమన్నా ఉన్నాయండి? ఏం లేదు, ఇవాళకి ఇంతేనండి. నేను ఎలాగో ఎక్సెల్ షీట్ టెలిగ్రామ్ గ్రూప్లో అది పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు దానికి సంబంధించిన లెవెల్స్ మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో యాడ్ చేసుకోండి. ఓకేనండి, మరి ఉంటాను.